అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నువ్వు నా సొంతం' 9వ భాగం. రచయిత హారిక గారు. హలో హలో అని సోనియా పెద్దగా అరుస్తూ ఉంటుంది. తనేదో డేంజర్‌లో ఉందని సోనియాకి అర్థమైంది. కానీ అసలేంటి, ఎలా అనేది తనకేం అర్థం కాలేదు. తిరిగి ఫోన్ చేద్దామా? ఒకవేళ తనేమైనా డేంజర్‌లో ఉందేమో, నేను ఫోన్ చేయడం వల్ల దొరుకుతుందేమో అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అసలేం చేయాలో అర్థం కాదు. బయటకొచ్చి సోనియా వీరాని వెతుకుతూ ఉంది. కానీ కనిపించలేదు. వెంటనే తన ఆఫీస్‌కి కాల్ చేసి అక్కడ ఉన్న ఒకతనికి ఇప్పుడు ప్రియా కాల్ చేసిన నంబర్ చెప్పి, అసలు ఆ నంబర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో, ఇప్పుడు ఎక్కడ ఉందో మొత్తం ట్రేస్ చేసి చెప్పమని అడుగుతుంది. ఒక 5 మినిట్స్ టైం ఇవ్వండి మేడం అని అతను ఆమెకి చెప్పి తన పనిలో పడతాడు. అక్కడ ఇల్లు మొత్తం వెతికినా కూడా వీరా కనిపించకపోవడం, అలాగే అటువైపు నుంచి ప్రియా కూడా కనిపించకపోవడం ఒక్క నిమిషం సోనియాకి చాలా అనుమానాన్ని తెప్పిస్తుంది. ఎందుకంటే ఈ కాలేజీలో అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ఆ కాలేజీలోనే ఏదో మిస్టరీ ఉంది అని తను అనుకుంటోంది. అయితే ఆ కాలేజీకి వెళ్ళి తన వెనుక జరిగిన వాటిని బట్టి అనుమానిస్తుంది తన వెనుక పడిన వాళ్ళని. కానీ అసలు దాని ఓనర్ అయిన వీరాని ఇప్పటివరకే తను అనుమానించలేదు. అయితే ఇవాళ జరిగిన దాన్ని బట్టి తనకి అనుమానం వచ్చేస్తుంది. వెంటనే వీరాని వెతుకుతూనే ఉంటుంది సోనియా. ఎక్కడా కనిపించకపోయేసరికి ఇంటి బయటకు వెతుకుతుంది. వాళ్ళు వేసుకొచ్చిన కారుందని. కానీ తాళాలు వీరా ఎక్కడ పెట్టాడో తనకు గుర్తులేదు. ఒక్కసారి వీరా వాటిని ఎక్కడ పెట్టాడో అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తోంది. వాళ్ళు వెళ్ళిన గదిలో టేబుల్‌పై పెట్టినట్లుగా తనకు గుర్తొస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ టేబుల్‌పై ఉన్న తాళాల్ని తీసుకొని బయటకొచ్చి కార్ స్టార్ట్ చేస్తుంది. అయితే ఆ శబ్దం విని వీరా బాడీగార్డ్స్ వెంటనే అక్కడికొచ్చేస్తారు. "మేడం ఎక్కడికి వెళ్తున్నారు? వీరా సార్ మిమ్మల్ని ఇక్కడే ఉండమని చెప్పారని" వాళ్ళంటారు. అసలు సోనియాకి చాలా కోపం వచ్చేస్తుంది. అసలు తను ఎక్కువగా ఎక్కడికి వెళ్ళడు కదా అని, ఎక్కడికి వెళ్ళాడని కోపంగా కార్ తిప్పుతుంది. "మేడం మీరిలా చేయకండి. వీరా సార్ మమ్మల్ని చంపేస్తాడు. ప్లీజ్ మీరు ఆగాలి. లేదా మేము బలవంతంగా మిమ్మల్ని ఆపేస్తామని" అంటారు. "అసలు ముందు మిమ్మల్ని చంపేస్తే ఆ హీరో సార్ ఎక్కడికి వెళ్లారో చెప్పండి" అని, ఆ తర్వాత మీరు బలవంతంగా ఆపుతారో లేక ఏం చేస్తారో చూద్దామని అంటుంది. "తెలీదు మేడం. ఆయన చాలా బాధలో ఉన్నారు. మాకు తెలుసు ఆయన బార్‌కే వెళ్ళుంటారని" అంటారు. ఒక్క నిమిషం కూడా సోనియా అక్కడ ఆగకుండా కార్ డ్రైవ్ చేయబోతుంది. అంతలోపే వాళ్ళంతా ఆపుతారు. మన సోనియా సంగతి తెలియదు కదా! అసలే కరాటేలో బ్లాక్ బెల్ట్ వచ్చింది అమ్మాయికి. అంత బాగా నేర్చుకుందన్నమాట. వెంటనే కోపంగా కార్ దిగి వచ్చి, "దయచేసి నాకు అడ్డు తప్పుకోండి. మీ జాబ్ సంగతి అలాగే మీ వీరా సార్ సంగతి నేను చూసుకుంటాను. లేదంటే నా దారిలో నేను వెళ్ళాల్సి వస్తుందంటుంది. ఇద్దరు బాడీగార్డ్స్ సోనియాకి అడ్డంగా ఉంచి, "సారీ మేడం. మేము సార్ చెప్పినది తప్ప వేరేది చెయ్యలేము." ఒక్కసారిగా వాళ్ళిద్దరిని కొడుతుంది. అది చూసిన మిగిలిన వాళ్ళు, "సరే మేడం మీరు వెళ్ళండి. మీపై చెయ్యి వేస్తే వీరస్ సార్ మమ్మల్ని చంపేస్తారని" అంటారు. వాళ్ళు సోనియాని కొట్టలేక కాదు కదా! సోనియాపై చెయ్యి వేసినా వీరా వాళ్ళని చంపేస్తాడు. దానివల్ల సోనియాతో కొట్టించుకున్నారు పాపం. సోనియా పెద్ద ఆఫీసర్. తను కరాటేలో బ్లాక్ బెల్ట్. అలాగే అన్ని ఫైటింగ్స్ అవి బాగా వచ్చు. అలా అని వీరా అంత తేలిగ్గా పడిపోయే బాడీగార్డ్స్ కూడా పెట్టుకోలేదు కదా! వీరాని కాపాడేవాళ్ళంటే ఎలా ఉండాలి? కాబట్టి వాళ్ళు కేవలం వాళ్ళ బాస్‌కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళలా కొట్టించుకున్నారు. అయితే సోనియా వెంటనే అక్కడి నుంచి కారు వేసుకొని బయలుదేరుతుంది. ఇప్పుడు తనకి వేరే ఒకరి సహాయం అవసరం. ఎందుకంటే ప్రియా దగ్గర అసలు పరిస్థితి ఎలా ఉందో తనకి తెలియదు. అలాగే తనకి తెలిసి ఇంతకుముందు అమ్మాయిలను కిడ్నాప్ చేసిన వాళ్ళే ప్రియాని కూడా కిడ్నాప్ చేసి ఉంటారనుకుంటుంది. ఎప్పటినుంచో తన గురించే ఆలోచిస్తూ ప్రతిసారి కిడ్నాప్ చేసే వాళ్ళు నా దగ్గరికే వస్తారనుకుంటుంది. కానీ తన పక్కనే ఉన్న ప్రియా సంగతి తనెప్పుడు కూడా గమనించలేకపోయింది. అయితే ఇంతకుముందు కొన్ని గంటల క్రితం నన్ను పట్టుకోవడానికి శశి మనుషులు వచ్చారైతే ఇప్పుడు వాళ్ళే తనని పట్టుకొని వెళ్ళుంటారా అన్న ఆలోచన కూడా ఇంకోవైపు తనకి వస్తూ ఏమీ అర్థం కాదు. పిచ్చెక్కిపోతుంటుంది. వెంటనే శశికి కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన శశి చాలా కోపంగా ఉంటాడు. "శశి ఎక్కడున్నావు?" అని అడుగుతుంది సోనియా. "ముందు నువ్వెక్కడున్నావు అది చెప్పవే. ఎవరితో తిరుగుతున్నావు? అసలు ఎవడు వాడు? ఎంత ధైర్యం ఉంటే నాతో ఇష్టంగా ఉంటున్నట్టు నటించి ఇంకొకరితో నువ్వు తిరుగుతావని" చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు శశి. "ఇదంతా కాదు. అసలు నువ్వు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు?" అని అడుగుతుంది కోపంగా సోనియా. "ఎక్కడైతే నువ్వొకడితో వచ్చిన మనుషుల్ని కొట్టించావు కదా! అక్కడే ఉన్నాను. దమ్ముంటే రావే" అన్నట్లు చాలా కోపంగా ఏదేదో మాట్లాడతాడు. ఇంకోవైపు మనుషులు వీరాకు కాల్ చేసి ఇక్కడ సోనియా చేసినవన్నీ కూడా చెప్తారు. అలాగే సోనియా కారు వేసుకొని వెళ్ళింది కూడా చెప్తారు. అసలెందుకు తనిలా చేస్తోందని వెంటనే సోనియాకి కాల్ చేస్తాడు. అయితే వీరా కాల్ చేసిన వెంటనే సోనియా కాల్‌ని లిఫ్ట్ చేసి, "అసలెక్కడున్నావు? ఎందుకు నేను కాల్ చేస్తూ ఉంటే నువ్వెత్తడం లేదు" అని అంటుంది. "నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వెందుకు ఇంటి దగ్గర అలా గొడవ చేశావు? ఏమైంది నీకు? ఎందుకు బాడీగార్డ్స్‌లా కొట్టావని" అడుగుతాడు. "అసలు నువ్వెక్కడికి వెళ్ళావో అది చెప్పు ముందు" అని మళ్ళీ సోనియా కోపంగా అడుగుతుంది. "ఎక్కడికెళ్ళేదేంటి? నువ్వు వద్దని నెట్టేసాక కూడా అక్కడే
ఎలా ఉండమంటావు? నా మనసుకు కలిగిన బాధని నేనెలా తీర్చుకోవాలి? అందుకే బార్‌కొచ్చానంటాడు. వీరా అన్న మాటలకి ఒక్కసారిగా ఆగిపోతుంది సోనియా. నిజమే కదా! నేను బాధ పెట్టడం వల్లే తను బయటకు వెళ్ళాడు. అయితే వేరే ఏదో ప్రాబ్లమ్ తెచ్చి తనకి నేనెందుకు లింక్ చేస్తున్నాను? ఎందుకంత నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాను తన గురించని ఒక్కసారిగా మనసులో చాలా బాధపడుతుంది. ఎంత బాధపడినా అక్కడ ఆగిపోతే కుదరదు అని వెంటనే కాల్ కట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రియా ప్రమాదంలో ఉంది. తనని ఎలా అయినా సరే కాపాడాలి. వెంటనే తన ఆఫీస్‌కి కాల్ చేస్తుంది. అతను లాస్ట్ నంబర్ ఒక అడ్రెస్ దగ్గర కనిపించింది మేడం అని చెప్తాడు. వెంటనే ఆ అడ్రెస్ నాకు పంపించండని తను చెప్తుంది. ఆ తర్వాత అలా అడ్రెస్ కోసం ఫోన్ చెక్ చేస్తూ ఉండగా తనకి ఒక మెసేజ్ వస్తుంది. అది ఇంతకుముందు ప్రియా కాల్ చేసిన ఫోన్ నుంచే ఓపెన్ చేసి చూస్తే నన్ను ఈ అడ్రెస్ దగ్గరికి తీసుకొని వచ్చారు. త్వరగా వచ్చి నన్ను కాపాడని అందులో ఆ మెసేజ్ ఉంటుంది. అయితే తన ఆఫీస్ నుండి అతను పంపించిన అడ్రెస్ ఈ అడ్రెస్ దగ్గర ఒకేలా ఉండడంతో కన్ఫర్మ్‌గా అదే అడ్రెస్ అనుకుంటుంది. అయితే ఆ లొకేషన్ చాలా దారుణమైందిగా సోనియాకి అనిపిస్తుంది. ఇప్పుడు తను ఒక్కతే వెళ్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. తను తిరిగి రాగలుగుతుందో లేదో కూడా తెలియదు. కానీ ధైర్యంగా వెళ్ళడం అయితే తను వెళ్తుంది. అయితే ఎందుకైనా మంచిది అని వీరా హెల్ప్ అడుగుదామా అంటే వీరా ఏమో తాగేసున్నాడు. అయినా సరే పర్వాలేదు అసలు అడిగి చూద్దాం. అతను తప్ప నాకింక వేరొక ఆప్షన్ లేదు. నేనిప్పుడు ఈ సీక్రెట్ ఏజెంట్ అలాగే ఏవేవో చెప్పకపోయినా కూడా నా ఫ్రెండ్‌ని ఎవరో కిడ్నాప్ చేశారంట. తను నన్ను హెల్ప్ అడిగిందని చెప్పొచ్చు కదా తనకి అని తను అనుకుంటుంది. ఇక వెంటనే కాల్ చేయాలని ఫోన్ తీస్తుంది. సడెన్‌గా ఎవరిదో ఒక కారు వచ్చి తనను ఆపి కారు ఎదురుగా వచ్చి ఆగుతుంది. మొదట సోనియాకి చాలా కోపం వస్తుంది. కారు దిగి ఎవడ్రా నువ్వని కొట్టాలనిపిస్తుంది. కానీ అర్ధరాత్రి ఒంటరిగా ఒక ఆడపిల్ల ఈ సమయంలో కారు దిగడం చాలా ప్రమాదం. అందుకే కారు లోపల ఉండి చూస్తూ వెంటనే కార్ స్టార్ట్ చేస్తుంది. అయితే ఆ ఎదురుగా వచ్చి ఆగిన కారులో నుండి వీరా దిగి వేగంగా వస్తూ ఉంటాడు. అప్పుడు తనకు హమ్మయ్య అనిపిస్తుంది. వెంటనే తలుపు తీసి నీకే కాల్ చేయబోతున్నానని అంటూనే ఉంటుంది. ఎందుకో ఆవేశంగా వీరా వచ్చి కారు దిగిన సోనియాని అంతే కార్‌కి ఆనించి ముద్దు పెడతాడు ఆవేశంగా. చాలా వేగంగా, ఆవేశంగా ఉన్నాడు. అసలు ఏమైందో సోనియాకి అర్థం కాలేదు. ఎందుకు వీరా అలా చేస్తున్నాడో కూడా అర్థం కాలేదు. సోనియాని ఆ కార్‌కి అదిమి పట్టి మరి అలా చేస్తున్నాడు. వెంటనే అతని షర్ట్ పట్టుకొని ఆపుతూ అసలేమైంది నీకు? ఎందుకిలా చేస్తున్నావని ఊపిరి ఆడని విధంగా అంటూ ఉంటుంది. మొదట సోనియా తనని వద్దు అని నెట్టేసింది ఆ కోపంలో. తర్వాత అసలేమైంది? ఎందుకలా చేస్తుందో కూడా తెలియదు. ఇంట్లో గొడవ చేసి బాడీగార్డ్స్‌ని కొట్టి కారు వేసుకొని అర్ధరాత్రి బయటకొచ్చేసింది. అలా వచ్చేసింది కూడా కాకుండా వీరాకి కాల్ చేసి అసలు నువ్వెక్కడికి వెళ్ళావని అనుమానంగా అడిగింది. ఇన్ని చేసినప్పుడు వీర్యాకి సోనియాపై కోపం రావడం సహజం. అలా అని సోనియాని తిట్టడం, కొట్టడం లేక కోపంగా అరవడమో అతను చేయలేడు. ఎందుకంటే అంత ప్రేమ సోనియాపై అతనికి ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? కేవలం ఇలా మాత్రమే తన కోపాన్ని చల్లార్చుకోవాలి. అందుకే వీర సోనియాని అలా ముద్దు పెట్టుకున్నాడు. తన ప్రతి ఒక్క కార్‌కి జీపీఎస్ ట్రాకర్ ఉంటుంది. దాని సహాయంతో సోనియా ఎటు వెళ్తుందో తెలుసుకున్న వీర ఆవేశంగా, కోపంతో బార్ నుంచి స్టార్ట్ అయ్యి వస్తాడు. ఎందుకిలా చేశావని అడగకుండా కార్‌ని ఆపి వెంటనే తన దగ్గరికి వెళ్లి తన కోపాన్ని, ఆవేశాన్ని మొత్తం తన ముద్దు ద్వారా సోనియాకు చూపిస్తాడు. కొద్ది నిమిషాలు తన కోపం చల్లారి మూడ్ మారేంత వరకు ముద్దు పెడుతూనే ఉంటాడు. సోనియా ఆపాలనుకున్నా కూడా ఆపలేకపోతుంది. అయితే 2 నిమిషాలకు తను కూడా కూల్ అవుతూ, ఇంకా వీరాని కూడా మెల్లగా కూల్ చేస్తుంది. ఆవేశంతోనో లేక దూరంగా నెడితేనో అతను ఆగడు కాబట్టి కూల్ చేస్తుంది. అలా 10 నిమిషాల తర్వాత ఇద్దరూ కూల్ అవుతారు. అలా ఇద్దరూ కళ్ళు తెరిచి ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకొని అసలేంటిది అని అంటుంది సోనియా. "నీకు అర్థం కాలేదా?" అని అంటాడు వీర. "సరే బాబు అర్థమైంది. నువ్వు మళ్ళీ అర్థమయ్యేలా చెప్పక్కర్లేదు" అంటూ ఇప్పుడు అసలు నేనిలా ఎందుకొచ్చాను అంటే అని వెంటనే ఫోన్ తీసి ప్రియా మెసేజ్ చూపెడుతుంది. ఆ రోజు కాలేజీలో నా పక్కన ఉంది కదా నా ఫ్రెండ్ అని తననెవరో కిడ్నాప్ చేశారు. తను ఈ అడ్రెస్ పంపించింది. వెంటనే మనం అక్కడికి వెళ్ళాలి. తనని కాపాడాలంటుంది. అంత బాధెందుకు? 2 నిమిషాలు తనని ముందు పెడతానన్నట్లు ఎవరికో కాల్ చేయబోతాడు. వద్దు అలా అంత చేయకు. మనం ఏదైనా తప్పు చేస్తే తన ప్రాణాలకే ప్రమాదం కాబట్టి మనం కొద్దిగా ఆచితూచి అడుగు వెయ్యాలి. అయితే ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయడానికి వస్తావా? రావా? అని అడుగుతుంది. వీరా నవ్వి ఏం మాట్లాడుతున్నావని వెంటనే పద వెళ్దామని కారు తీస్తాడు. సరే ముందైతే నేనొక్కదాన్నే వచ్చినట్టు లోపలికి వెళ్తాను. తర్వాత చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి నువ్వు కారు నుండి బయటికి దిగిరా. అప్పటి వరకు నువ్వెవరికీ కనిపించకుండా కారులోనే ఉండని చెప్తుంది. అయినా నువ్వెందుకిలా ప్లాన్ వేస్తున్నావు? ఏదో పెద్ద గూఢచారిలాగా అని అంటాడు. అబ్బా! అలా కాదు. మనకిప్పుడు ఇవన్నీ ముఖ్యం కాదు. తనని కాపాడడమే ముఖ్యం అని అనుకున్నట్లు వాళ్ళు బయలుదేరతారు. అయితే కార్ డ్రైవ్ చేస్తూ సోనియా వెళ్తుంది. వీర కనిపించకుండా కారులోనే కూర్చుంటాడు. అలా వెళ్ళిన సోనియా జాగ్రత్తగా వెళ్తూ ఉంటుంది. అదేదో ఒక పాడుబడ్డ గోడౌన్స్ లాగా ఉన్నాయి. అయినా ధైర్యంగా లోపలికి వెళ్తూ ఉంటుంది సోనియా. అలా లోపలికి వెళ్తున్న కొద్దీ తనకెవరో కూర్చొని ఏడుస్తున్నట్లుగా కనిపిస్తుంటుంది కూడా. కానీ ముఖమే సరిగ్గా కనిపించదు. వెంటనే కంగారుతో
అలా వెళ్తూ ఉంటుంది. వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొని ఇలా లేపేసరికి ఒక క్షణం తన చుట్టూ చాలామందే వచ్చేస్తారు. ఆ అమ్మాయి ప్రియ కాదు. తన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరో కూడా తనకి తెలియదు. గట్టి బాడీస్‌తో ఒక్కొక్కరు పందుల్లా 6 అడుగులు పైగా ఎత్తున్నారు. ఎదురుగా ఉన్న అమ్మాయి కూడా వెంటనే లేచి వాళ్ళతో కలిసిపోయి సోనియా వైపు చూస్తుంది. ఒక క్షణం సోనియా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక్కసారిగా వాళ్ళంతా చుట్టుముట్టేసరికి ఇదంతా ట్రాప్ అని తనకు అర్థమైపోయింది. అయితే తన జేబులో ఉన్న ఫోన్ మాత్రం అస్సలు బయటికి తీయదు. అంతేకాకుండా అందరిని ఎదిరించి కొట్టలేకపోయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునేంత శక్తి అయితే సోనియా దగ్గర ఉన్నది. అలాంటి తెలివి కూడా ఉంది. కానీ కావాలని తను తప్పించుకోదు. భయం వేయకపోయినా కూడా చాలా భయం వేస్తున్నట్లుగా నటిస్తూ నన్నేం చేయకండి అంటూ అరుస్తుంది. వాళ్ళలో ఇద్దరు సోనియాని గట్టిగా పట్టుకుంటారు. నన్ను వదలండి అంటుంది. సోనియా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. అయినా వాళ్ళు అస్సలు వినరు. అక్కడ ఉన్న అమ్మాయి అయితే సోనియా చెంపపై గట్టిగా కొడుతుంది. అరవకుండా కూర్చోమన్నానా అని అంటుంది. లోపల సలసల మండిపోతుంటుంది సోనియాకి. కానీ తన ప్లాన్ సక్సెస్ అవ్వదు కాబట్టి చాలా ఓపిక పడుతుంది. అయితే తనని వదిలి వెళ్ళి నా వీర వెళ్ళినట్లే ఉన్నాడు. ఎందుకంటే సోనియానే అలా చెప్తుంది. అందుకోసమే ఆ ప్లేస్ వచ్చేదాకా కూడా కాకుండా కొద్దిగా దూరంలోనే తనని దింపేస్తాడు వీర. ఎందుకంటే అసలు ఇది చేస్తున్నది ఎవరో కనిపెట్టాలి కాబట్టి సోనియా వీరాతో కలిసి అక్కడికి వచ్చేటప్పుడే తనకలా చేయమని చెప్తుంది. నన్ను కొంచెం దూరంలోనే వదిలినట్లు వెళ్ళు. ఎక్కడికైనా తీసుకొని వెళ్ళడం కాదు. లేదంటే ఏదైనా చేయడం కానీ చేస్తే అప్పుడు వచ్చేసేయ్ అంటుంది. ఎందుకలా అని వీర అడుగుతాడు. అవి వివరాలను తర్వాత చెప్తాను. అంతేకాకుండా ఇవన్నీ ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలి. నువ్వు వస్తే వాళ్ళు తప్పించుకునే ప్రమాదం ఉంటుంది. అయితే ఇలా అమ్మాయిలు మిస్ అవ్వడంలో వీరాకి తెలియాల్సిన ఒక విషయం ఉంది కాబట్టి సోనియా చెప్పింది చేస్తాడు. ఇలా తన ఫ్రెండ్‌ని కిడ్నాప్ చేశారని వెంటనే చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఇలాంటిదే గతంలో కూడా ఒక సంఘటన వీరా లైఫ్‌లో కూడా జరిగింది కాబట్టి ఆవేశంగా వెళ్ళి ఏదో చేయాలనుకుంటే అసలు ఏం జరుగుతుందో బయటకు రాదని సోనియా చెప్పినట్లుగానే చేస్తాడు. అలాగే తన ఫోన్ ట్రాక్ చేయమని తన కార్‌లో వచ్చేటప్పుడు ఆఫీస్‌లో ఆ ఫోన్స్ ట్రాక్ చేసే వ్యక్తికి కూడా మెసేజ్ పెడుతుంది. ఓకే మేడం అని అంటూ అతను రిప్లై ఇస్తాడు. అయితే నేను సిగ్నల్ ఇస్తాను. డేంజర్ అని వెంటనే ఫోర్స్‌ని పంపించండి అని కూడా మెసేజ్ చేస్తుంది. అయితే అతను ఓకే మేడం మీరు పెట్టిన వెంటనే నేను సిట్యుయేషన్ మొత్తం ఆఫీసర్స్‌కి చెప్పి ఫోర్స్‌ని పంపించమని చెప్తానని చెప్తాడు. అయితే ఆ మెసేజ్ సోనియా పెట్టిన వెంటనే తన పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడతను. అయితే ఇక్కడ సోనియాని బలవంతంగా పట్టుకొని ఎక్కడికో తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారని భయపడుతున్నట్లుగా అరుస్తుంది. ఇంకా వెంటనే వాళ్ళంతా సోనియాని తీసుకొని ఒక పెద్ద బ్లాక్ టాటా సుమోలో ఎక్కిస్తారు. అప్పటికే అందులో కాళ్ళు చేతులు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసి ప్రియా ఉంటుంది. తనని అలా చూసిన వెంటనే సోనియా తనని పట్టుకొని ఎవరు నిన్ను ఇలా చేసిందని అంటూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్నవాళ్ళు వెంటనే సోనియా కాళ్ళు, చేతులు కూడా అదే విధంగా కట్టేయడానికి ప్రయత్నిస్తారు. సోనియా తన ఫోన్ పైన పాకెట్‌లో కానీ, లేక వారికి కనిపించే విధంగా కానీ పెట్టదు. చాలా లోపలికి పెట్టుకుంటుంది. దానివల్ల తన దగ్గర ఫోన్ ఉందని వాళ్ళు కనిపెట్టలేకపోతారు. ఇంక వెంటనే వాళ్ళంతా కలిసి వాళ్ళిద్దరిని ఎక్కడికో తీసుకొని వెళ్తారు. అయితే ప్రియా చాలా ఏడుస్తుంది. ఎందుకంటే తన వల్లే సోనియాకి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందని తనకనిపిస్తుంది. ఆ తర్వాత సోనియా ప్రియా వైపు చూస్తూనే ఉంటుంది. ప్రియా కళ్ళ నిండా కన్నీళ్లు కారుతూ ఉంటాయి. తనంతగా బాధపడ్డం సోనియా చూడలేకపోతుంది. కానీ ఇప్పుడు తనేది చేసే పరిస్థితిలో లేదు. ఇప్పుడు ఏది చేసినా అసలు దీనికి కారణమైన వాడు బయటపడ్డు కాబట్టి తను ఓపికగా ఉండాలి. అదేవిధంగా వీరా కూడా ఓపికగా ఉండాలి. బలవంతంగా సోనియాని తీసుకొని బలవంతంగా కారులో ఎక్కించడం, వీరా దూరంగా ఉండి కార్‌లో లైట్స్ ఆఫ్ చేసుకొని చూస్తూ ఉంటాడు. కానీ సోనియా దగ్గరికి కూడా రావద్దని చెప్పింది కాబట్టి అలాగే ఉంటాడు. అలా వాళ్ళిద్దరిని ఎక్కడికో తీసుకొని వెళ్ళి ఒక చోట ఒక గదిలో ఇద్దరిని బంధించి పెడతారు. దూరంగా ఉండి వీరా వాళ్ళని ఫాలో అవుతూనే ఉంటాడు. వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్లారో కూడా అతను చూస్తాడు. ఇవన్నీ చూస్తుంటే చాలా కోపం వస్తుంది. వెళ్లి వాళ్ళందరినీ కొట్టి తీసుకురావాలనిపిస్తుంది. అంత సామర్థ్యం కూడా వీర దగ్గర ఉంది. కానీ అసలు చేపిస్తుంది ఎవరనేది తనకు అర్థం కావట్లేదు. అందుకే ఇంతసేపు ఆగుతున్నాడు. ఇప్పుడు వీళ్ళని బంధించి తీసుకొని వెళ్ళింది కూడా పై మనుషులు అని అందుకే ఇంతలా ఆలోచించాల్సి వస్తుంది. అయితే ఆఫీసర్స్ సోనియా దగ్గర నుంచి మెసేజ్ ఎప్పుడొస్తుందో, అక్కడికెప్పుడు వెళ్ళాలా అన్నట్లు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే చాలా అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఆ సమయంలో తప్పించుకోవాలి అనే దానికన్నా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అన్నదే సోనియాకి చాలా ముఖ్యం. ఇంకా వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారని తనకి అర్థమైనప్పుడు మెల్లిగా లేచి వెనక్కి గట్టిగా తన కాలు చేతిలో నుండి తన కాళ్ళను వెనక్కి తీసేస్తుంది. అప్పుడు వెనక్కి కట్టేసిన చేతులు ముందుకొస్తాయి. ఆ చేతులతో మెల్లగా ప్రియా మూతికున్న ప్లాస్టర్ కొద్దిగా తీస్తుంది. సోనియా అలా చేయడం చూస్తున్న ప్రియాకి చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇవన్నీ తనకి చాలా మామూలైనట్లుగా ఎలాంటి భయం లేకుండా చాలా ధైర్యంగా చేస్తోంది. ఇంకా ఇలా మూతికున్న ప్లాస్టర్ తీసిన వెంటనే అసలు ఏం జరిగింది? దీనంతటికి ఎవరు కారణం?
నువ్వేమైనా చూసావా అన్నట్లు సోనియా అడుగుతుంది. చూశానన్నట్లు తల ఊపుతూ చాలా ఏడుస్తుంది ప్రియ. ప్రియ ఏడుస్తుంది చూసి నేనొచ్చేసాను కదా! ఇంకేడవకు. అసలేం జరిగిందో పూర్తిగా చెప్పు అని అడుగుతుంది. సోనియా, నువ్వు కూడా వచ్చి ఇక్కడ ఇరుక్కోవడం ఇదంతా నా వల్లే కదా అని ఇంకా ఏడుస్తుంది. అబ్బా! ప్రియా ప్లీజ్ ఇవన్నీ కాదు. అసలు దీనికి కారణమైన వాళ్ళెవరో చెప్పు. అప్పుడే మనం ఇక్కడి నుంచి బయటపడగలం అంటుంది. ప్రియా చెప్పడం మొదలుపెడుతుంది. అసలు ఈ కాలేజ్‌కి వచ్చే ముందే అనుకున్నాను. ఎప్పటినుంచో అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటే అలాంటి పరిస్థితి నా జీవితంలో కూడా రాకూడదు అని నేను అనుకున్నాను. కానీ ఇలాంటి పరిస్థితి నాకు కూడా వస్తుందని అనుకోలేదని అంటూ బాగా ఏడుస్తూ నేను కాలేజీ నుండి ఇంటికి వెళ్తున్నాను. అయితే ఒక పెద్ద కారు వచ్చి నా ఎదురుగా ఆగింది. అందులో నుంచి ఇప్పుడు నన్ను తీసుకొని వచ్చిన వాళ్ళంతా దిగారు. అలా వాళ్ళు దిగిన వెంటనే నా డ్రైవర్ కారు వెనక్కి పోనివ్వాలని చూశాడు. కానీ అంతలో ఒకడు వచ్చి వెంటనే నా డ్రైవర్ షర్ట్ పట్టుకొని బయటికి లాగేశాడు. నేను నేను అప్పటికే చాలా భయపడిపోయాను. ఎవరు మీరంతా? అని ఫోన్ తీసి నాన్నకి ఫోన్ చేద్దామని నేను ఫోన్ చేసేలోపే వాళ్ళు నా దగ్గర ఫోన్ లాక్కొని ఏదో నా ముఖంపై కొట్టింది ఆ అమ్మాయి. ఇక అంతే. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి నేను డ్రాప్ చేసిన గూడెంలోనే వాళ్ళు కూడా నన్ను ఉంచేశారు. అన్నిటికంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటో తెలుసా? మన కాలేజ్ ప్రొఫెసర్ అన్వేష్ సార్ నన్ను కిడ్నాప్ చేయించిందని చెప్తుంది. ఒక్కసారిగా సోనియా షాక్ అవుతుంది. ఏంటి కాలేజ్ సార్ చేపించాడా? అదే మొదట సోనియా నడుస్తూ వెళ్తుంటే తన ఫ్రెండ్ వెనక నుంచి వచ్చి "నువ్వేంటి ఇక్కడ" అని అడిగాడు కదా! అతను అవును. ఆ సారే. అసలు వాడు సార్ ప్లేస్‌లో ఉండాల్సిన వాడే కాదు. నాకంటే ముందు మిస్ అయిన అమ్మాయిలని కూడా కిడ్నాప్ చేయించింది వాడే. ఒక్కొక్క అమ్మాయికి ₹1,00,00,000 ఇస్తారంట. ఇప్పుడు మిస్ అయిన అమ్మాయిలు ఇంకా జన్మలో ఇండియాలో కనిపించరు. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు వేరే దేశాలకి షిప్‌లలో వెళ్తారు. అది కూడా చాలా దూరంగా ఉన్న దేశాలకే పంపిస్తారట. చిన్న వయసు ఉన్న కాలేజ్ అమ్మాయిలను మొదట చూసి వాళ్ళ ఫోటోస్ వాళ్ళకి పంపించి వాళ్ళకి నచ్చిన తర్వాత వీళ్ళిక్కడ పని మొదలుపెట్టి కిడ్నాప్ చేసి మొదటి రోజు సాయంత్రమే పంపించేస్తారంట. ఇప్పుడు మనిద్దరిని కూడా 2 గంటల్లో పంపించేయబోతున్నారంటుంది ప్రియ. ఇవన్నీ నీకెలా తెలుసని సోనియా అడుగుతుంది. ఇంతకుముందు అమ్మాయి కూడా మిస్ అయింది. ఇప్పుడు దీన్ని మిస్ చేశాననుకో అని అతని విషయాలన్నీ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటుంటే నేను విన్నాను. అంతేకాకుండా వాళ్ళు కిడ్నాప్ చేసే ప్లేస్‌లో ఎలాంటి సీసీ కెమెరాలు కూడా లేకుండా చాలా ఈజీగా కిడ్నాప్ చేస్తున్నారు. ఒక్కరోజు చేసిన ప్లాన్ కాదు కదా! ఒక అమ్మాయికి ₹1,00,00,000 అంటే మామూలు విషయం కాదు. నాకే ఆశ్చర్యం వేసింది. నాకు వాళ్ళలో ఒకరి ఫోన్ కింద పడిపోయి కనిపించింది. వాళ్ళు వెళ్ళే వరకు ఆ ఫోన్ కింద పడిన విషయమే గమనించలేదు అన్నట్లే ఉన్నాను. అలా ఒక్కసారి వాళ్ళు వెళ్ళిపోయాక ఆ ఫోన్ తీసే నీకు కాల్ చేశాను. ఆ సమయంలో నాకు ఎవరికి చేయాలో అర్థం కాలేదంటుంది. ఏడుస్తున్న ప్రియాని ఓదారుస్తూ "ఏం కాదు కామ్‌గా ఉండు. అంతా నేను చూసుకుంటా కదా!" అని సోనియా అంటుంది. ఎలా చూసుకుంటావు? అలా నీతో ఫోన్ మాట్లాడడం చూసే వెంటనే ఆ ఫోన్ తీసుకొని ఎలాగో నీకు తెలిసిందని, ఆ విషయం బయటకు రాకుండా ఉండాలని నేను పెట్టినట్లు నీకు మెసేజ్ అడ్రెస్ పెట్టి నాకు రప్పించారు. నీకు కాల్ చేసి తప్పు చేశానని అప్పుడు అనిపించింది నాకని ఏడుస్తూ అంటుంది. వెంటనే ఎవరో వస్తున్న శబ్దం విని సోనియా ప్రియ మూతికి తీసుకు ప్లాస్టర్ మళ్ళీ పెట్టేసి తల మూతిపై ఉన్న ప్లాస్టర్ కూడా సెట్ చేసుకొని తన చేతుల్ని వెనక్కి పెట్టుకుంటుంది. కొద్ది సమయం ముందుకు వెళ్దాం. బయట కారులో ఉన్న వీర కోపం వస్తుంది. సలసల కాగిపోతూ ఉన్నాడు. వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పని మనుషులకి కాల్ చేస్తాడు. సైలెంట్‌గా మీరొచ్చేయండి అని లొకేషన్ షేర్ చేస్తాడు. ఆ లొకేషన్‌ని షేర్ చేసిన 10 నిమిషాలకే తన మనుషులు అక్కడికొచ్చేస్తారు. అయితే డైరెక్ట్‌గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోరు. పక్కనే ఉన్న బిల్డింగ్స్ దగ్గర అలాగే చుట్టుపక్కల వాళ్ళకి అనువైన ప్లేస్‌లో ఎక్కి ఆ రూమ్ లోపలికి చూస్తారు. అయితే వాళ్ళకి మనుషులు ఎవరు కూడా కనిపించరు. కింద మాత్రం వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చిన వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. ఈ విషయం వీరాకి కాల్ చేసి చెప్తారు. సరే అని వీర నేనిప్పుడు లోపలికి వెళ్తాను. పైన ఉన్న ఆ అమ్మాయిలకు ఏమీ కాకూడదు. కింద ఉన్న వాళ్ళు ఏదైనా ఎక్కువ చేస్తే మీరు వాళ్ళని షూట్ చేసేయండి అని చెప్తాడు. అలా ఆవేశంగా వీర లోపలికి వెళ్తాడు. అయితే సోనియాని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన వాళ్ళంతా అక్కడే ఉండి షిప్పింగ్ కోసం ప్లాన్ చేస్తుంటారు. సడెన్‌గా వీరని అక్కడ చూసి వెంటనే ఆవేశంగా లేచి జేబులో ఉన్న గన్స్ బయటకు తీయబోతారు. వెంటనే దూరంగా ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్న వీర మనుషులు టపటపా వాళ్ళ ఆరుగురిని కాల్చి పడేస్తారు. వాళ్ళు ఆరుగురు అక్కడికక్కడే చనిపోతారు. ఇంకా అదే ఆవేశంతో వీర గదికి వెళ్తూ ఉంటాడు. ఆ చప్పుడు వినడం వల్లే సోనియా, ప్రియ వాళ్ళని కిడ్నాప్ చేసిన వాళ్ళనుకొని అలర్ట్ అవుతారు. తలుపు తీసినా రాదు. ఎందుకంటే వాళ్ళు లాక్ చేసి కిందకి వెళ్తారు కాబట్టి. ఇంక కోపంలో ఒకతను ఆ తలుపుని కొడతాడు. వీర అది బద్దలైపోతుంది. లోపలికి అడుగు పెడతాడు. తలుపు పగిలిన శబ్దానికి కట్టేసి ఉన్న వాళ్ళ 2 చేతులు ముఖానికి అడ్డు పెట్టుకున్న ప్రియ, అలాగే సోనియా వాళ్ళ చేతులు అడ్డు తీసి చూస్తూగా ఎదురుగా వీర ఉంటాడు. ఒక్కసారిగా కంగారుగా లేవాలని చూస్తుంది సోనియా. కానీ తన కాళ్ళు కట్టేసి ఉండడం వల్ల మళ్ళీ వెనక్కి పడుతుంది. వెంటనే సోనియా దగ్గరికి వీర వచ్చి తన మూతికి ఉన్న ప్లాస్టర్ పూర్తిగా తీసేస్తాడు. అప్పటికే సోనియా తన చేతులకి ఉన్న కట్లు తీసుకుంటుంది కాబట్టి కాళ్ళకున్న విప్పుతూ ఉంటాడు వీర. ఆ తర్వాత సోనియా
ప్రియా కట్లు విప్పేస్తుంది. అయితే నువ్వెలా వచ్చావు? నిన్ను ఆగమని చెప్పాను కదా కొద్దిసేపు. వెయిట్ చేయొచ్చు కదా! దీనంతటికి కారణమైన అసలు వాడు వచ్చేంత వరకు మనం ఎదురు చూడాల్సిందే అని సోనియా అంటుంది. అసలు ఇలాంటి సిట్యుయేషన్ కోసం నేను సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను. అలాంటిది నా కళ్ళ ముందు కిడ్నాప్ చేస్తుంది ఎవరో తెలిసిన తర్వాత కూడా ఎలా చూస్తూ ఊరుకోవాలంటాడు. చూస్తూ ఊరుకోవడం ఏంటి? ఏం చేశావని వేగంగా కిందకి పరిగెడుతూ వస్తుంది సోనియా. అక్కడ వాళ్ళంతా రక్తంలో తడిచిపోయి శవాల్లా కింద పడిపోయి ఉంటారు. ఒక్కసారిగా తన తల పట్టుకొని అంతా అయిపోయింది. అసలెందుకిలా చేశావు వీరా అని అంటూ కోపంగా వీరాని అడుగుతుంది. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.